హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. నవీన, నీకు ఎందుకు అనవసరంగా ఏటగాని పెళ్లి చేసేసుకున్నా? ఇంకొంచెం అందగాడు. నువ్వు ఎప్పుడైనా ఏమైనా కొట్టేసావా ఇప్పుడు వరకు ఎవరి దగ్గర? అవన్నీ చెయ్యకపోతే బోరబ్బా. అవును, చూడు ఇప్పుడు ఎంత బాగుందో చూడు. నువ్వు చెప్పిన లాస్ట్ అబద్ధం లేదా ఇప్పటి వరకు జీవితం చెప్పిన మంచి అబద్ధం? ఇప్పటివరకు నవీన ప్రోగ్రామ్ లో చెప్పిన అబద్ధాలే. నేను నీ వాలెట్ లో ఉండే వన్ ఇంట్రెస్టింగ్ అండ్ సిల్లీ థింగ్. నీ తెలియదు మన ప్రపంచం ఎలా ఉంటుంది. అన్ని సిల్లీ థింగ్స్ బయట వాళ్ళకి, పౌడర్లు, లిప్స్టిక్లు మొత్తం అక్కడే ఉంటాయి ప్రపంచం. ఏం కావాలంటే అది తీసుకోవచ్చు అందులో నుంచి. 15 పైసా అంటే ఫస్ట్ 12 పైసా. సరే, మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్ళైన ఇద్దరికి ఒక క్వశ్చన్, జీవితంలో మీరు ఎప్పుడైనా తొందరపడ్డానని అనిపించిందా? అంటే తొందరగా లేచిపోయి పెళ్లి చేసుకున్నానా? నీకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తొందరపడి అక్కడ నుంచి జైలు నుంచి బయటకు వచ్చాను. నవీన, నీకు ఎందుకు అనవసరంగా ఏటగాని పెళ్లి చేసేసుకున్నా? ఇంకొంచెం అందగాడు నాకు దొరికేవాడు. ఇంకొంచెం అందగాడు. యాక్చువల్లీ నాకు 20 yearsకే నేను అందానికి ప్రిఫరెన్స్ ఇవ్వలే. సో ఇప్పుడు 30లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇవ్వను కదా. అంటే ఈ మధ్య ఇప్పుడు నువ్వు అందరు ఆర్టిస్ట్లనే ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఎవరైనా చూసినప్పుడు అరే అప్పుడు కాకుండా కొంచెం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు చేస్తా అట్లా. నేను బేసిక్గా ఫస్ట్ నుంచి అంత రొమాంటిక్ కాదు. సో ఇప్పుడు కూడా నాకు ఏంటంటే, అంటే మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే నాది సేమ్ బ్యాక్గ్రౌండ్. సో నాకు రెస్పాన్సిబిలిటీస్. నాకు మా అమ్మ ఉంది, అమ్మకి అబ్బాయి లేరు, నేనే చూసుకోవాలి. సో నన్ను మా అమ్మని కలిపి యాక్సెప్ట్ చేసిన వాడు నాకు కావాలి. అతను మంచివాడే ఉండాలి, మళ్ళీ దేనికోసం నన్ను యాక్సెప్ట్ చేయొద్దు. హీ షుడ్ హ్యావ్ ఆల్ ద బెస్ట్ హస్బెండ్ క్వాలిటీస్. సో అవి నాకు ఇంట్లో పర్ఫెక్ట్గా దొరికేసాయి. లక్కీగా నాకు 20 దొరికాయి. నేను జీవితంలో ఈ రోజు వరకు చేసిన ఇన్ని ఒక 50 పనులు చేస్తుంటే ఇందులో నేను కొంచెం ఒక మోస్తారుగా మంచి పని ఏమైనా చేసుంటాను, అదొక్కటి మా ఇంటి పెళ్లి చేసుకోవడం. మిగతా చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను లైఫ్లో. సో అవన్నీ పక్కన పెడితే నేను చేసిన ఒకే ఒక మంచి పని ఆయన చేసుకోవడం నేను ఇప్పటికీ ఫీల్ అవుతా. వెరీ గుడ్. మంచి పని. అంటే నేను తప్పు చేశాను అనిపించిందా? అవి అనిపించలే ఎప్పటి వరకు. చేసావా అలా సేమ్ అంటే ఏమన్నా అనిపించిందా ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, ఇండస్ట్రీలోకి వచ్చి రాంగ్ స్టెప్ వేసాను అనిపించింది? అవునా? ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఉన్న రోజులు ఉంటది. టాలెంట్ సెకండరీ. ఇక్కడ సెకండరీ, ఫస్ట్ గ్లామర్ ఇంపార్టెంట్, టాలెంట్ సెకండరీ, బ్యాక్గ్రౌండ్ ప్రయారిటీ. దీని మీద నేను ఓకే ఫైన్ ఫైన్ అంటే అది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి. గ్లామర్ అంటే ఎంతమంది అందమైన హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు అందమైన. నేదన్నా బ్యాక్గ్రౌండ్ గ్లామర్ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఇండస్ట్రీకి. అండ్ నాకు మ్యాచ్ అవ్వవు అవి. సో నాకు అనిపించింది తొందరపడి ఇండస్ట్రీకి వచ్చానేమో. ఇది కాకుండా హ్యాపీగా బుద్ధిమంతురాల్లాగా అందరిలాగే చదువుకొని చక్కగా ఒక జాబ్ చేసుకొని 10 hours హ్యాపీగా లైఫ్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవునా, బాగుండేది. ఓకే అవును అనిపిస్తుంది. అక్క నువ్వు ఏంటి ఇప్పటివరకు నేను ఇది రాంగ్ స్టెప్ వేసాను అని చెప్పేసి ఏమీ లేదు. అన్ని ఆచి తూచి అంటే రాంగ్ స్టెప్ అనేది ఏం లేదు అని. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే టైంలో ఒక ఎర్నింగ్ రావటం అనేది ఎవరికైనా ఒక గొప్ప విషయం. ఎందుకంటే అందరూ చదువుకొని ఇది చేసినప్పుడు మన డబ్బులు మనం సంపాదించుకోవటం అనేది గొప్ప విషయం. అండ్ దట్టు ఏంటంటే ఓకే అమ్మ వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా, ఓకే నా కాలేజ్ అంటే నాకు అవసరమైన బుక్స్ నేను కొనుక్కుంటూ, నా ట్యూషన్ ఫీజు నేను కట్టుకుంటూ, ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమ్మని అడగకుండా నేనే, అమ్మకి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగించట్లేదు. ఇప్పుడు ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్నో, లేకపోతే ఏమైనా నచ్చిన బట్టలు కొనుక్కోవాలనో మనకు వచ్చే డబ్బులతో మనం కొనుక్కోవటం. అండ్ దాని తర్వాత అంటే నా జర్నీ ఇండస్ట్రీలో ఏదైతే చాలా స్మూత్గా వచ్చింది. అంటే ఒక కేక్ వాక్ లాగా అని చెప్పొచ్చు. నేను ఎక్కడికి వెళ్ళి పడిగాపులు కాసి వెయిట్ చేసి అట్లా రాలేదు, ఈజీగానే వచ్చింది. ఇప్పుడు TV9లో జాబ్ అవ్వచ్చు నాకు, తర్వాత ఈటీవీలో అవ్వచ్చు. ఇంకా అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఇప్పటి వరకు టిల్ డేట్ ఈ 2002 నుంచి మొదలయ్యి 2017 వరకు ఎక్కడ కూడా నేను ఒకరోజు కూడా ఖాళీగా లేను. టచ్ వుడ్ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. అండ్ నాకు అనిపిస్తుంది బాబోయ్ ఇది కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తే అన్నేసి గంటలు కూర్చొని పని చేయాల్సి వచ్చేదా, దానికంటే బదులు మనం చాలా అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన రోజు పని చేస్తున్నాము, ఇష్టం లేకపోతే మానేస్తున్నాము. అలా అని చెప్పి మనకేమీ డబ్బులు అయ్యో అంటే ఈరోజు పని చేయకపోతే డబ్బులు రావు కదా అన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే మనకు వచ్చే అంటే నేను బేసిక్గా నాకు వచ్చేవి నాకు సరిపోతున్నాయి. బియాండ్గా సంపాదించేయాలి, అమ్మ వాళ్ళకి అంత వస్తున్నాయి మనకి ఇంతే వస్తున్నాయి ఆ ఫీలింగ్ లేదు. నా వరకు నాకు ఎంతైతే లిమిటెడ్ అమౌంట్ నాకు కావాలో నా సర్వైవల్కి
అవి నాకు వస్తున్నాయి, నేను అవన్నీ ఇది చేసుకోగలుగుతున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ప్రొఫెషన్, రియలీ వెరీ హ్యాపీ. సరే ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు వరకు నువ్వు చూసిన మగాళ్ళలో హూమ్ యూ ఫెల్ట్ మోస్ట్ రొమాంటిక్ పర్సన్? షారుఖ్ ఖాన్. నువ్వు ఎప్పుడైనా ఏమైనా కొట్టేసావా ఇప్పుడు వరకు ఎవరి దగ్గర? అయ్యో బోల్డ్ అని కొట్టేసా. బేకరీలో మాకు బేకరీ ఉండేది, చాక్లెట్లు కేకులు జపా జపా ఎగిరిపోయేవి. వాడు ఏంటంటే అక్కడ టేబుల్ అక్కడ ఓపెన్ గా పెట్టేవాడు, వాడికి అంత పెద్ద షాపుడు కాదు. మాకు ఎంత ఇష్టం అంటే కొట్టేయడం అంటే మాకు ఇంకా ఇది కూడా ఉంటుంది. నెయిల్ పాలిష్లు సిక్కులూరు దగ్గర అమీర్పేట సిక్కులూరు ఉంటాడు, అందరూ తెలిసాను, చాలా ఫేమస్. గ్యాంగ్ వెళ్తాము, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. 2 కొనేవాళ్ళం, 3-4 కొట్టేసేవాళ్ళం. అవునా? రేగి పళ్ళు కుప్పలు తీసి పాకెట్లు ఉంటుంటాయి కదా, స్కూల్ డ్రెస్ పాకెట్స్, ఇవన్నీ చిన్నప్పుడు చిలిపి అవన్నీ చెయ్యకపోతే బోరబ్బా. అవును చూడు ఇప్పుడు ఎంత బాగుందో చూడు కదా. చాలా సిన్సియర్ తెలుసా. కానీ పెద్ద అయిన తర్వాత నేనేం ఆ బుద్ధి అది లేదు అసలు. అది గలీజ్ అనిపిస్తుంది. చిలిపితనం పెద్ద అయిన తర్వాత రేగి కొట్టేది అంత అవసరం ఇప్పుడు అవకాశం కనిపించింది, ఎవ్వరు లేరు, షాప్ ఖాళీగా ఉంది, మంచి బ్రాండెడ్ నెయిల్ పాలిష్ ఉంది. ఇప్పుడు దాని వాల్యూస్ తెలుసు కాబట్టి కొట్టారు. ఇప్పుడు అవి మనం పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు మనకు మన ప్రయారిటీస్ వేరు, మన రేంజ్ వేరు. అంటే అవి కొనే ఛాన్స్ మనకు ఉంది. ఇప్పుడు చేతి డబ్బులు చేసుకోవాలి. అట్లానే కూడా కాదు, ఆ చిన్న ఏజ్ లో ఏంటంటే ఏదైనా ఫ్రీగా వస్తే అబ్బా అన్న ఒక ఫీల్ ఉంటుంది. టీమ్ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఓకే, హూమ్ డు యూ ఫీల్ మోస్ట్ రొమాంటిక్ పర్సన్ ఇప్పుడు వరకు? అంటే బేసిక్గా నాకు కూడా షారుఖ్ ఖాన్ ఇష్టం, బట్ ఆల్రెడీ అది చెప్పేసింది కాబట్టి నెక్స్ట్ చాయిస్ సూర్య. వావ్. విక్రమాదిత్య కాకుండా? విక్రమాదిత్య కాకుండానా? సూర్య అక్క చెప్పేసింది ఇప్పుడే. మరి ఒక్కొక్కరు చెప్పేశారు. రొమాంటిక్ పర్సన్ అంటే నేను యాక్చువల్లీ యాంగిల్లో చాలా తక్కువ. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్. నవీనా? నేను కూడా చెప్పాలా? చెప్పు, మాతో పాటు. నాకు ఆల్ టైమ్ హృతిక్ రోషన్. ఓకే. నువ్వు చెప్పిన లాస్ట్ అబద్ధం, లేదా ఇప్పటి వరకు జీవితం చెప్పిన మంచి అబద్ధం? ఇప్పటివరకు నవీన ప్రోగ్రామ్ లో చెప్పిన అబద్ధాలే. నేను చెప్పిన అబద్ధాలే అండి, ఎందుకంటే ప్రోగ్రామ్ కోసం చేయాలి కాబట్టి ఇవన్నీ చెప్పాను. అవును, అన్ని అబద్ధాలే. బట్ మీకు కనిపించే ప్రశాంతి ఏంటి అని తెలియాలంటే మా ఇంటికి వచ్చేయండి. వచ్చేస్తాం. ఇక అడ్రస్ కూడా చెప్పు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయి. గీత? బేసిక్ గా నాకు అబద్ధాలు ఆడాలంటే భయం, ఎందుకు చెప్పనా, గుర్తుండవు. ఇప్పటి వరకు ఎప్పుడే అబద్ధం కూడా ఆడలేదు. అంటే చిన్న సిల్లి ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్తామని చెప్పేసి అవే. అంటే ఇప్పుడు ఎక్కడైనా బయట. సరే, నువ్వు శ్రీవాణికి చెప్పిన ఒక అబద్ధం. శ్రీవాణికి నేనేం చెప్పలేదు అబద్ధం. శ్రీవాణికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు. అవును, ఇదైతే నాకు ఎన్నిసార్లు చెప్పిందో. అంటే మీరు కలిసి యాక్ట్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఉండి ఇగో ఇక్కడే ఉన్నానే అని చెప్పింది ఎన్నిసార్లు. అది ప్రతి ఒక్కరికి చెప్తుంది, నీకు చెప్పేదాన్ని స్పెసిఫిక్ గా. ఇప్పుడైతే నేను ఓన్లీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. శ్రీవాణికి చెప్పిన అబద్ధం నేను చెప్తాను. కబడ్డీ అప్పుడు అక్క వచ్చేసారంటే ఇగో పార్కింగ్ లో ఉన్నానే అన్న, కానీ అప్పుడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నా. రోజు లేస్తే 100 అబద్ధాలు ఆడతాను. పెద్ద అబద్ధం అంటే ఏం చెప్పను నేను. పొద్దున్న లేస్తే ఇప్పుడు చెప్పినప్పటి నుండి ఫోన్లు ఎత్తేటప్పటి నుండి అబద్ధాలు. బేసిక్ గా మనము ఫోన్ వస్తున్నాము ఇవి కాదు. నిజంగా కూడా యాక్చువల్లీ నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యే అబద్ధం ఏంటంటే మా మమ్మీ దగ్గర మా మామయ్య దగ్గర. మా మమ్మీ దగ్గర ఏమో మా అమ్మని మళ్ళీ వెళ్ళి కలవాలి ఫోన్ అంటే మా అమ్మ ఏంటంటే ఫోన్ ఎత్తిన వెంటనే అమ్మా తిన్నావా బాగున్నావా అడగకుండా ఏంటి రాలేదు అని చెప్పి తిడుతుంది అనమాట. ఎక్కడ తిడుతుంది అన్న ఉద్దేశంతో ఫోన్ లిఫ్ట్ చేయి, అది తప్పు మీద తప్పు వెళ్ళిపోద్ది. ఎప్పుడో ఒకసారి వెళ్తే వాయించేస్తుంది, మా అమ్మ కొట్టేస్తుంది నన్ను. అదొకటి. అది ఇంకా ఇంకోటి ఏంటంటే మా మామయ్య దగ్గర అంటే నా గురించి నేను ఎప్పుడు ఎవరికి అబద్ధం చెప్పను. నేనేంటో నేను మీరే అన్నారు కదా చాలా ఫ్రాంక్గా మొహం అని చెప్పేస్తాను. నేను నా గురించి ఏం దా పెట్టడాలి ఇలాంటి ఏం చేయం. కానీ మా ఆయన గురించి అబద్ధాలు చెప్పి మా మామయ్య దగ్గర అబద్ధాలు చెప్తానన్న ఫీలింగ్ అదొకటే. మిగతా నేను ఎక్కడ కూడా ఏం అబద్ధాలు ఇది ర్యాపిడ్ ఫైర్ లాగా లేదు. మళ్ళీ చెప్పు, అడుగు. సింగిల్ వర్డ్ ఆన్సర్స్. జీవితంలో చెప్పిన అబద్ధం. పెద్ద అబద్ధం ఏం ఆడలేదు ఇంతవరకు. ఏటోసారికి ఐ లవ్ యూ చెప్పడం. జీవితకాలం ఆయన రిగ్రెట్ అవుతూ ఉంటారేమో, ఎందుకు చెప్పిందా నాకు ఈ అబద్ధం అని. కానీ ఆలోచించుకొని ఐపీఎల్ లోపు చెప్తా, ఏదో అబద్ధాలు ఆడే ఉంటాను, టక్కున స్ట్రైక్ అవ్వట్లే. ఓకే, శ్రీవాణిలోంచి నువ్వు ఏదైనా కొట్టేయాలి, స్టీల్ చేయాలనుకుంటే వాట్ వుడ్ యూ స్టీల్? ఫేసా? గీత నుంచి స్టీల్ చేయాలనుకుంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఓఫో. గీత ప్రశాంతి నుంచి ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ హర్, దాని ఎనర్జీ. దీని నుంచి దాని లిప్సా. సెక్సీ. ఓకే, నీ వాలెట్లో ఉండే వన్ ఇంట్రెస్టింగ్ అండ్ సిలీ థింగ్.
నీకు తెలియదు నా ప్రపంచం ఎలా ఉంటుంది. అన్ని సిల్లీ థింగ్స్ బయట వాళ్ళకి పౌడర్లు లిప్స్టిక్లు అసలు మొత్తం అక్కడే అంటే ప్రపంచం. ఏం కావాలంటే అది తీసుకోవచ్చు అందులో నుంచి. ఇంకేం చెప్పలేము. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏముంటది, అన్ని ఇంట్రెస్టింగ్. అందులో ఒకటి పోయినా నా ప్రారంభం అయినట్టుంటది. చిన్న చిన్న టాప్స్ నెమలీకలు అంటే ఎప్పుడు జమానాలు అవి పెట్టుకుంటారా కొంతమంది? ఓ తెలియదు. నెమలికలు కాదు కానీ నాకు ఎండిపోయిన ఆకులు స్టక్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర సైడ్ చిన్న చిన్న స్టక్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ దేవుడి ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా కంపల్సరీ పర్స్ లో సెంటిమెంట్ కింద పెట్టుకుంటారు. నా హ్యాండ్ బ్యాగ్ అయితే మా అమ్మ చెత్త కుప్ప అనే పిలుస్తుంది. నేను ఎప్పుడెప్పుడు క్లీన్ చేయకపోతే ఆవిడ ఏంటంటే అన్ని దాంట్లో అన్ని అదే షాపింగ్ చేస్తే ఆ బిల్స్ ఎక్సెట్రా అయిపోయినవి డబ్బాలు అయిపోయిన లిప్స్టిక్లు అన్ని అందులో ఉంటాయి. నీ దాంట్లో హ్యాండ్ బ్యాగే వాడిన. ఇది బెస్ట్ అమ్మా. ఓకే, నువ్వు అబ్బాయిలో ఫస్ట్ ఏం చూస్తావు? నేను అబ్బాయిలో ఫస్ట్ చూసేది ఐస్, లిప్స్. అంటే ఇట్లా అటువంటి బ్యూటీ పరంగా అంటే ఎనీథింగ్ ఓవరాల్ గా ఒక అబ్బాయిని చూడగానే వాట్ యు లుక్ అట్ హిమ్? హైజీనా కాదా అనేది. నాకు నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. పిచ్చి ఇట్లా స్మెల్ గా చెత్త చెత్తగా పిచ్చి పిచ్చిగా నాకు నచ్చదు. హైజీనిక్ ఉండాలి. సూపర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తా. అది ఓకే. నువ్వు? నేను వాడు పలకరించే విధానం ఎలా ఉందని చూస్తాను ఫస్ట్. దాన్ని బట్టి మాట్లాడతాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నువ్వు చెప్పు ఫస్ట్. 1985 September 3rd. June 3rd. ఇయర్ కూడా Jan 6. September 2nd. అయితే ఇందాక ఎడిటింగ్ లో కట్టు September 3rd. అంటే మరి ఎక్కువ ఎక్కువ జనాలకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. గూగుల్ అనేది ఒకటి ఉంది, చూసుకుంటే అంతా వస్తుంది ఇన్ఫర్మేషన్. అవును, డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ కూడా తెలిసి అది కూడా పెడతారు కదా, అంతే కాబట్టి పెట్టారు. అన్ని ఉంటాయి అందులో. ఓపెన్ గా చెప్పాను, అందరికీ తెలుసు. ఓకే, ఎవరైనా చంపదెబ్బ కొట్టాలనుకుంటే ఇప్పుడు వరకు నీ లైఫ్ లో ఉన్న వాళ్ళని ఎవరిని కొడతావు? అంటే నాకు బేసిక్ అమ్మాయి అంటే నచ్చదు. ఒక ట్రాన్స్పరెంట్ ఉండదు. ఓకే, ముందొకలాగా వెనకొకలాగా ఉంటాను. నాకు ట్రాన్స్పరెన్సీ అంటే ఇష్టం, ఎందుకంటే నేను అలాగే ఉంటాను కాబట్టి ఏదన్నా ఓపెన్గా ఉంటాను. ఒక 2-3 ఉన్నారు ఇండస్ట్రీలో. ముందు చాలా స్వీట్గా మాట్లాడి దాని తర్వాత 2-3 ఏంటి బోల్డ్ మంది ఉంటారు అలాగే. అంటే నాకు నేనంటే వాళ్ళు ముందాడిన డ్రామా నిజమని నమ్మేసి ఓహో అయ్యో పాపం అని జాలి చూపించి వాళ్ళని ఎక్కువ ట్రస్ట్. నేను అసలు నమ్మను బేసిక్గా ఇండస్ట్రీలో ఎవరిని అంత క్లోజ్, ఇంత క్లోజ్ ఎప్పుడు ఎవరితోనూ ఉండలేదు. సో వాళ్ళు నాకు వాళ్ళకి తగులుతూ వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు. సో వాళ్ళని చెంపదెబ్బ కొట్టాలని ఉండింది, కానీ ఎందుకులే మనకు ఉమెన్ హ్యాండ్లింగ్ చేయొద్దు కదా అనేసి ఉంటుంది. నచ్చదు నాకు బేసిక్గా. తన ఎవరి లైఫ్ వాళ్ళది, ఒకరి గురించి ఒకరు మాట్లాడకూడదు, మంచిగా ఉండి చెడుగా మాట్లాడకూడదు. గీత చంపదెబ్బలు అంటే కాలేజీలోనే కొట్టే, దీనికి కూడా తెలుసు. ఆ తర్వాత ఇంతవరకు కొట్టా అంతే. ఆ తర్వాత ఇంకేమైనా కొట్టబుద్ది అవ్వాలి? ఇంత అంటే కొట్టబుద్ధి అయితే కొట్టేస్తాను నేను, అదే కదా. అప్పుడు అంతే, కాలేజ్ క్లాస్ లో వీళ్ళు పొరపాటు నా క్వశ్చన్ తర్వాత ఎవరిని కొట్టబుద్ధి అవ్వాలి. వాణి, నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద పిల్లల్ని వెహికల్స్ వెళ్ళే టైంలో రైట్ సైడ్ లో పట్టుకొని వెళ్తారు. నేను మన కలవారి కోడలు షూటింగ్ వచ్చేటప్పుడు ఒక ఆవిడని కొట్టా. ఆమె ఇటు నడుస్తుంది, ఇటు వెళ్తుంది, వాడు పరిగెత్తుకుంటూ కార్ ముందుకు వచ్చాడు, సడన్ గా బ్రేక్ కొట్టాను. వాడు ముందుకెళ్తే నాకు నరకం ఎంత, పిల్లోడికి ఎంత అవుతుంది, వెళ్ళి టక్మని వెళ్ళి కొట్టేసి వచ్చారు. నాకు అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పటికి కూడా దిగి కొట్టబుద్ది, ట్రాఫిక్ లో దిగినాం. అలాంటి వాళ్ళని పక్క కొట్టు ఎవరైనా సరే. నాకు యాక్చువల్లీ కొట్టాలనిపించింది, కొట్టలేదు. ఇప్పుడు లేరు, చచ్చిపోయారు. అయ్యో, కానీ పేరు చెప్పలేను, వెరీ క్లోజ్. ఓకే, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అమ్మా. మీ జనరల్ నాలెడ్జ్ ఎంత? ఓకే, నేనెందుకు ఇక్కడ, నేను వస్తా. ఎంత మాట్లాడుతున్నా వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారా లేదా అనేది ఇగో. ఇంతవరకు నేను ముగ్గురిని అడిగాను నా ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్, ఎవరు సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు ఇంటెలిజెంట్ గర్ల్స్ ముగ్గురు ఉన్నారు కాబట్టి నేను అసలు చెప్తాను. చూడు ఇలా అన్న వాళ్ళే. సో సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా, కరెక్ట్ ఆన్సర్ నాకు షోలో కాదు. శ్రీవాణితో విచ్ వేస్ హెవియర్, ఏది ఎక్కువ బరువు ఉంటుంది? టన్ ఆఫ్ ఫెదర్స్, టన్ ఆఫ్ స్టీల్? ప్రశాంతి. గీత. ఫెదర్స్. నాకు తెలిసి ఇప్పుడు స్టీల్ ఉండదు, ఎందుకంటే ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫెదర్స్ ఉంటాయి. ఫైనలీ ఓకే, ఫెదరా చెప్తాను. దానికి ఎత్తుకోవాలి వేరే పేజ్లోకి వెళ్ళి. పేజ్లో ఓన్లీ క్వశ్చన్లో ఉన్నాయి దరిద్రానికి, అది ఉంటే బాగుండదు కదా. ఓకే, మీ దగ్గర ఉన్న మనీని ఇమ్మీడియట్గా 1 సెకండ్లో డబుల్ చేయాలి, ఏం చేస్తావు? ఇమీడియట్గా ఏవి డబల్ చేయలేము మనం.
అవుతుంది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగాను నేను, Oh. ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడగలేదు. ఇమీడియట్ డబల్ చేయాలా? ఆ. 2 ముక్కలు కట్ చేసి డబల్ చేయాలి. ఉన్నాయి కూడా పనికి రావే. నువ్వు డబల్ చేయాలన్నావు కానీ పనికి వస్తే సరే గీత. దాని ముందు ఒక అద్దం పెడతా, ఇక్కడ అక్కడ ఉంటాయి. అదే అయ్యా ఇది కూడా వచ్చేసింది కదా. ఓ పర్లేదు అయితే గీత కొంచెం జనరల్ నాలెడ్జ్ చెప్పనా 15 into 5. 15 5 అంటే ఈ ఫస్ట్ నానే ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నాగా ఉంటుంది. 12 5. 12 5. ఏమో చూడు ఆన్సర్. నేను ఇప్పుడు అంత కష్టపడదలుచుకున్నాను. 100 into 2. అంటే 200. ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేసా. సరే ఇయ్యలేదా ఇందాక ఆన్సర్ 15 into 5. 75. చూడే టైం ఇచ్చావు కదా ఇంకోటి అడిగే. అవునా సరే 17 into 3 పోనీ కొంచెం easy. కాదు, నాకు కూడా రాదే. 15 5 75 ఒక్క కామన్ నిమిషం, గా. పాపని పిలుస్తాం. మొన్న 16 టేబుల్ కూడా నేర్చుకుంది నందిని. సరే 12 5. 12 into 5. 45. కాదు కాదు. ఇప్పుడు అది ఇంటెలిజెంట్. అమ్మాయి ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ మీరు ఇప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకుందాం. అంటే దాన్ని అడిగా కదా అప్పుడే ప్రిపేర్. గుర్తుకునే క్వశ్చన్ అని అడిగినారు. అడగట్లేదు ఇక్కడ. అంటే దీని ఆన్సర్ తెలుసు వేరే నాకు కదా. ఓకే నీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న యాంకర్స్ లో నువ్వు జెలసీగా ఫీల్ అయ్యే యాంకర్? జెలసీగా ఫీల్ అయ్యేది కాదు, జెలసీగా. జెలసీ అనేది ఇప్పుడు అడ్మైర్ చేస్తుందంటే అందరం ఏ సుమక్కను ఉదయబానక్కనే చెప్తాం, అలా కాదు. జెలసీగా ఫీల్ అయ్యే ఇప్పుడున్న యాంకర్స్ అంటే ఏ పరంగా జెలసీ అంటే? ఏదైనా పరంగా, అది అందం కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా వాటి. జెలసీగా ఫీల్ యాంకర్ అంటే సుమ గారు. ఎందుకంటే ప్రతి షో ఆవిడే చేస్తారు కదా. ఆబ్వియస్లీ ఈ ఏజ్ లో కూడా ఆడ అన్ని షోస్ చేస్తారంటే ఇంకో యాంకర్ కి జెలసీగానే ఫీల్ అవుతారు కదా. ఓకే గీత. ప్రదీప్ ని చూస్తే అనిపిస్తుంది అబ్బా. అవునా? అంటే ఒక మేల్ యాంకర్ అయ్యుండి ఎన్ని షోస్ వస్తున్నాయి తనకి. అంటే అఫ్ కోర్స్ టాలెంటెడ్, హీస్ టాలెంటెడ్ అంటే మంచి షోస్ కూడా. అంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది మనకు కూడా ఉంటే అంటే అతను చూసిన జెలసీ కదా. యాక్చువల్లీ ప్రదీప్ అంటే నాకు ఇష్టం, బట్ అంటే ప్రదీప్ అది మాత్రం ఇస్తాం. వేసుకో వాణి. జెలసీ అనేది ఎవరు లేదు, ఎందుకంటే నేను పెద్ద తోపు యాంకర్ని కాదు కాబట్టి. ఒకవేళ ఉంటే నేను సుమక్కలా ఉండాలి అనుకుంటున్నాను. ఎవరిలా ఉండాలి అని నేను నాకు నేను అందుకే ఎందుకంటే క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. నేను పెద్ద గొప్ప యాంకర్ కాదు కాబట్టి ఇంకొన్ని జెలసీ అంటే ఆబ్వియస్లీ జెలసీ, ఎందుకంటే ఆ ప్లేస్ లో మనం ఉంటే బాగుండాలి. జెలసీ అంతే. సుమక్కగా సుమక్క. అమ్మయ్య ఫైనల్ గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. డార్లింగ్స్, బ్యూటిఫుల్ గర్ల్స్. చెప్పాలి, ఎందుకంటే ఈ విధంగా మనం అట్లీస్ట్ చాలా రోజుల తర్వాత కూర్చొని కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసుకుందాం. సో ఒక నలుగురు యాంకర్లు కలిస్తే ఇలా ఉంటుంది అనమాట, రచ్చ రచ్చ. అందులో ఫ్రెండ్స్. ఎస్. కానీ ఇవన్నీ ఓన్లీ నవీన హ్యాంగర్ కోసమే. ఇంట్లో కొన్ని కలుపుతాం, కలిపి కొంచెం ఫుటేజ్ యాడ్ చేయడం జరిగింది. కొంచెం ఫన్ కావాలని చెప్పి కాస్త ఏదో చెప్పాము అలాగా, అంతే. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అన్ని అబద్ధాలే. పిల్లలు లేరు, తప్పకుండా. సో ఇలాగే హ్యాంగ్ అవుట్ విత్ నవీన చూస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. మళ్ళీ వీలైనప్పుడు కలుద్దాం. ఓకే, yes, bye.